నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ కేఎన్ఆర్. మీరు చూస్తున్నారు జర్నలిస్ట్ కేఎన్ఆర్. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇదే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న అతిపెద్ద ఇష్యూ. ఇది లీగాలిటీకి మొరాలిటీకి మధ్య జరుగుతున్న యుద్ధం. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, అసలు విషయంలోకి వెళ్తే జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు. జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. रेवंत रेड्डी बोला कि इस यूनिवर्सिटी में क्या कौन से जानवर है उसे नहीं पता, हिरन है या शेर है उसे नहीं पता. मैं कहता हूँ मुझे तुम्हें नहीं पता इस यूनिवर्सिटी में क्या है, ठीक है, हमें पता है तुम्हारे सचिवालय में एक से एक लीडर पड़े बैठे हैं. ఆ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిల్లలతో ఫుట్బాల్ ఆడుతుంటే ఫిట్నెస్ కోసం ఆడుతున్నాడు అనుకొని స్ఫూర్తిగా తీసుకున్నాము. కానీ ఇవాళ చూస్తే హెచ్యూసీలో అదే పిల్లలతో పోలీస్ వాళ్ళతో ఫుట్బాల్ ఆడుతుంటే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఆ రోజు వచ్చిండు, అక్కడ ఫుట్బాల్ ఆడిండు. హెచ్సియూకి వచ్చిండు, ఫుట్బాల్ ఆడిండు. అప్పుడే కన్ను పడ్డది భూముల మీద. ఇప్పుడు పిల్లల్ని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు. ప్రకృతి పర్యావరణాన్ని రక్షిద్దామని అనే ఆలోచనతో హైడ్రాన్ తీసుకొచ్చావు, అమాయకుల పొట్టను కొట్టావు. సర్లే పోనీ, మీ ఆలోచన బాగుంది కదా, మీ ఆచరణలోనే తేడా ఉంది, అదేదో సరి చేసుకుంటాడులే అని అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ ఏదో పూనకం వచ్చినట్లు ఈ ప్రకృతి మీద పడి ఈ వైపరీత్యం ఏంటి స్వామి? ఇప్పటిదాకా రైతులతో పెట్టుకున్నావు, పేదలతో పెట్టుకున్నావు, హైడ్రా పేరుతో పేదలను సర్వనాశనం చేసినావు. ఇప్పుడు విద్యార్థులతో పెట్టుకుంటున్నావు. నీ రాజకీయ జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఆలోచించు. ఈ రోజు నీ విద్యార్థి సంఘాలే, అంటే ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాలు మిమ్మల్ని తప్పుపడుతున్నాయనంటే ఇంతకు మించిన అవమానం మరొకటి ఉండదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంతైనా ఫైట్ చేయొచ్చు, మేము లీగల్గా వెళ్తున్నాము, ఈ లీగల్ అథారిటీస్ మాకు ఉన్నాయని. కానీ ప్రకృతి వైపరీత్యం గురించి, పర్యావరణం గురించి, ప్రకృతి గురించి మాట్లాడే ఎలాంటి అర్హత మీకు లేదు. మీ మాటలు బాగుంటాయి, మీ ఆలోచనలు బాగుంటాయి, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి, ఇంత హృదయ విదారకంగా కనిపిస్తున్నాయి. ఒక అభివృద్ధి లేదు, సరైన అడ్మినిస్ట్రేషన్ లేదు. మీ మాటలు చూస్తే కోటలు దాటుతాయి, కానీ మీ కాళ్ళు కనీసం గడపలు కూడా దాటే పరిస్థితిలో లేవు. నోరు తెరిస్తే అప్పులమయం అని అంటావు. తెలంగాణని అవమానించే విధంగా మాట్లాడుతుంటావు. ఇంత పదవి వ్యామోహం ఏంటి? నీకు చేత కాకపోతే వదిలేయాలి, కానీ ఇన్ని కోట్ల మంది తెలంగాణ ప్రజలతో ఆడుకోవడం ఏంటి? ఇక్కడ ఒక విషయం చెప్పనా, మార్చి 30నే ఈ కార్యాచరణ జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఒకటి ఉగాది పండుగ, రెండోటి ఈద్. ఈ పేరుతో విద్యార్థులంతా, యూనివర్సిటీ పిల్లలంతా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్తారు, తమ ఇండ్లకు వెళ్తారు. కాబట్టి ఈ కార్యాచరణ ఈజీగా జరిగిపోతుంది, ఎవరు అడ్డుపడకుండా ఉంటుంది అని ఈ కార్యాచరణ అయితే రాత్రింబవలు స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ విద్యార్థులంతా ఎదురు తిరగడంతో వాళ్ళని పోలీసులతో నెట్టివేయడం జరిగింది. కానీ పని ఎక్కడ ఆగలేదు. ఇక్కడ ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి, ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. ఇంత బయోడైవర్సిటీ ఉన్న ప్రాంతంలో ఈ హృదయ విదారకమైన పనులు చేయడానికి తనకు మనసు ఎలా ఒప్పుతుందో, అక్కడ వాటి శబ్దాలను చూస్తుంటే మనకే హృదయం కరిగిపోతుంది. కనీసం రేవంత్ రెడ్డి గారు ఈ శబ్దాలను విని చెలిస్తే బాగుండేమో అనిపించే హృదయ విదారకంగా అక్కడ పరిస్థితి ఉంది. ఇంత జరిగినా మనము లీగల్గా ఎందుకు మాట్లాడలేకపోతున్నామనంటే, దట్ ల్యాండ్స్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్. కానీ ఇక్కడ మనము ముందే చెప్పిన విధంగా ఇది లీగాలిటీకి మొరాలిటీకి మధ్య జరుగుతున్న యుద్ధం. అంటే సెంట్రల్ యూనివర్సిటీ అక్కడి నుండి ఎంతో విజ్ఞానం బయటికి వెళ్తుంది. ఇంతకుముందు చాలామంది చాలా ఎకరాలు తీసేసుకున్నారు కదా, ఇప్పుడు నేను తీసేసుకుంటే తప్పేముంది అన్న ఈ ఆలోచనతో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి, ప్రజల గురించి ఆలోచించాలి. ఇక్కడ చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండొద్దో అనే నిదర్శనానికి రేవంత్ రెడ్డి గారిని ఎగ్జాంపుల్ని సెట్ చేసే విధంగా మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆ విధంగా పనిచేస్తుంది అనేది ప్రజలు ఆలోచించుకునే విధంగా ఇక్కడ గవర్నెన్స్ అనేది జరుగుతూ ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ఆలోచించాలి లోతుగా. సో ప్రజలు ఆలోచించండి, ప్రజల అభివృద్ధి గురించి, బాగోగుల గురించి ఆలోచించండి. కేవలం కమర్షియల్గానే కాకుండా, లీగల్గానే కాకుండా మొరాలిటీని కూడా దృష్టిలో పెట్టుకొని
గవర్నెన్స్ అనేది నడవాలనేది నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు ఈ విషయం పైన? ఎంతమంది ప్రొటెక్ట్ చేయాలి? సో ఇలానే జరుగుతూ పోతే సో ఇక మన బేసిక్ నీడ్స్ కూడా మనము అంటే ఎలాంటి మొరాలిటీ అనేది ఉండదు అనేది నా అభిప్రాయం. సో ఒక విషయాన్ని గురించి మాట్లాడే తనే ఇప్పుడు దాన్నే కాంట్రడిక్ట్ చేసుకొని ఈరోజు ఈ విషయాన్ని అయితే లేవనెత్తడం జరిగింది. ఈ ఇష్యూనైతే చేస్తున్న విధానాన్ని ఎవరు కూడా సమర్థించలేరు. ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా సమర్థించే విధంగా లేకున్న ఈ పరిస్థితిని. ఫ్రెండ్స్, ఈ విషయం పైన ఎన్నో వీడియోస్ వస్తున్నాయి, ఎంతో మంది మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయాలు ఏంటో మీరు తెలియజేయండి. ఉగాది రోజున రేవంత్ రెడ్డి గారు మాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే మేము అడ్డుకోవడానికి పోయిన మా విద్యార్థి సంఘాల నాయకుల్ని దౌర్జన్యంగా కొట్టి అరెస్ట్ చేసి వ్యాన్లోకి తీసుకుపోయారు. From last 50 years we are staying in this land. We are fighting for our land. We are not fighting individual here. I want to make the declaration to you that it is high time that we remind you this state was fought on the basis of land. The state was fought on the basis of water. The state was fought for public resources. So you and make this declaration to Revanth Reddy.